శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణ ప్రజల ఎల్వేల్పు గ్రామదేవత శ్రీ 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 కలుగొలమ్మ సాంబవి దేవి అమ్మవారి దేవస్థానం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర 55వ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర 55వ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మన్నవ రవిచంద్ర, కావలి పట్టణ ప్రముఖ నాయకులు, కావలి పట్టణ ప్రజల ఎలవేల్పు గ్రామదేవత శ్రీ 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 కలుగొలమ్మ సాంబవి దేవి అమ్మవారి దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీదా రవిచంద్ర 55వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరమునకు ముఖ్య అతిథులుగా కావలి డిఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు. అన్ని దానాల్లో కల్లా రక్తదానం గొప్పదని రక్తదాతలను అభినందించారు. అనంతరం బీదా రవిచంద్ర జన్మదిన వేడుకలలో రాష్ట్ర నాయకులు మరియు కావలి పట్టణ ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు బీదా రవిచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి బీదా రవిచంద్ర ఎంతో సేవలు అందించారని వక్తలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మన్నవ రవిచంద్ర, కావలి ఏఎంసీ చైర్మన్ పి అలేఖ్య, తెలుగుదేశం పార్టీ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది కోటూరు శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఘనంగా నిర్వహించారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఈరోజు మా బృందం అంతా కలిసి బీదా రవిచంద్ర గారి 55వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మేమందరం అనుకోవటం, అదే రకంగా ఈ వేదిక మీద ఉన్న మలిశెట్టి వెంకటేశ్వర కానీ, నేను కానీ, అలేఖ్య గారు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న రమణయ్య గారు కానీ, అదే రకంగా మనోహర్ యాదవ్ గారు కానీ, ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ఏకతాటి మీద కలుగొలమ్మ గుడిలో కుంకుమ పూజ, అదేవిధంగా రక్తదాన శిబిరం, అదే రకంగా వారు 55 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో 55 కేజీల కేక్ కటింగ్, తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, బీదా రవిచంద్ర గారు కేవలం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకే కాక రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ట్రబుల్ షూటర్ లాంటి వారు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో జోనల్ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీని విజయ పంధాన నడిపించడంలో వారి పాత్ర ఎంతో గణనీయమైంది. వారు అంచెలంచెలుగా గ్రామ పార్టీ అధ్యక్షుల నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,
తదుపరి జాతీయ ప్రధాన కార్యదర్శి. పార్టీ 2024 ఎన్నికల తర్వాత కొత్త పాత పార్టీ శ్రేణుల కలయిక బాగా జరగాలని, అందువల్ల కొత్త పాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పనిచేసే విధంగా రవిచంద్ర గారు చేయగలరనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని తిరిగి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పంపించడం జరిగింది. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున బేదారి రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కావలి కలుగోలు శాంభవి తల్లి, బెట్రుగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అల్లూరు పోలేరమ్మ తల్లి దయ వల్ల నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ, ఈరోజు ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కావలి డిఎస్పి శ్రీధర్ గారికి, పెద్దలు గౌరవనీయులు మన్నవ రవిచంద్ర గారికి, అలాగే సోదరి ఏఎంసీ చైర్మన్ అలైకి గారికి, సమాధి కృష్ణ గారికి, అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. అలాగే నూతనంగా ఎన్నికైన సోదరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ప్రత్యూష గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రవిచంద్ర గారు అతి చిన్న వయసులో, కేవలం 22 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదటగా అల్లూరు మండల తెలుగు యువత కార్యదర్శిగా, అలాగే అల్లూరు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, జిల్లా తెలుగు యువత సంయుక్త కార్యదర్శిగా, అలాగే అల్లూరు మండల పార్టీ అధ్యక్షులుగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం, అలాగే రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పోయినసారి 8 సంవత్సరాలు, తిరిగి మళ్ళా ఈరోజు, అలాగే శాసనమండలి సభ్యులుగా 2 పర్యాయాలు, అలాగే కొండాపురం జెడ్పీటీ సభ్యులుగా, జిల్లా పరిషత్తు ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో టాప్ 10లో ఉండే నాయకుల్లో ఆయన ఒకరుగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పని అప్పచెప్పినా, సిద్ధశుద్ధ చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళ మన్నలు పొంది ఎక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమస్యలుంటే అక్కడ పార్టీ ఆయన పంపిస్తుంది. ఆ పార్టీ ఆ సమస్యని చాకచక్యంగా దాన్ని పరిష్కారం చేసుకుని వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనల్ని పొందుతాడు. అలాగే ట్రబుల్ షూటర్గా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది. అంచెలంచెలుగా ఈరోజు ఈ నియోజకవర్గంలో దాదాపు ఉమ్మడి అల్లూరు కానివ్వండి, ఈ నియోజకవర్గం కానివ్వండి, గత 3 దశాబ్దాలుగా బేదా కుటుంబం రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎంతమందో లీడర్లు తయారు చేసిన కుటుంబం బేదా కుటుంబం. అలాగే రవిచంద్ర గారు ఉమ్మడి అల్లూరు కానివ్వండి, కావలి నియోజకవర్గం కానివ్వండి, కొన్ని కోట్లాది రూపాయలు వెనకుండి మస్తాన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి 1924లో ఆ రోజు రవిచంద్ర గారు, మస్తాన్ రావు గారు తెచ్చిన శాంక్షనింగ్లు చేయలేకపోతే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆ రోజు వారు రవిచంద్ర గారు ఆధ్వర్యంలో తెచ్చిన పనులని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే ఆయన ఉత్తరోత్తరంలో మంచి పొజిషన్కి రావాలి, మంచి స్థానానికి రావాలని చెప్పి, మంచి స్థాయికి రావాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ఎల్లవేళ్ళ పాటుపడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.